హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో మేమైతే సాటర్డే రోజు అంటే జూలై 11న మేము ఇక్కడ దగ్గరలో జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉందండి. బొల్లారం దగ్గర అంటే మరీ దగ్గరేం కాదు, మాకైతే 40 మినిట్స్ అనమాట జర్నీ. ఇక్కడ నుంచి వెళ్ళి మాకు నిజాంపేట నుంచి వెళ్ళి 40 మినిట్స్ అట్లా పట్టింది. అన్ని సవ్యంగా జరిగితే ఏదో ఒక టెంపుల్కి అంటే దగ్గర పట్ల ఉన్న ఏదో ఒక టెంపుల్కి వస్తాను అని చెప్పేసి అనుకున్నాను. నా మైండ్లో ఒక 2-3 టెంపుల్స్ ఉండే. సో మొత్తానికైతే ఈ టెంపుల్కి అయితే రావడం జరిగింది. అంటే నేను చిలుకూరు కానీ ఈ టెంపుల్ కానీ రెండిట్లలో ఏది కుదిరితే దానికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా సాటర్డే రోజు చిలుకూరు వెళ్ళాలంటే చాలా అంటే రష్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే మొత్తానికి ఇక్కడికి వెళ్ళాము. ఫుల్ అంటే ఫుల్ గాలి వస్తుంది, చుట్టూ గ్రీనరీ మధ్యలో వెళ్తుంటే భలే అనిపించింది. నా బాధ ఏంటంటే పిల్లల్ని ఎక్కడికన్నా వర్షాకాలం కానీ చలికాలం కానీ ఎక్కడికన్నా తిప్పాలంటే హెల్త్ గురించి బాగా బాధ అవుతుంది. వర్షం పడకుండా వెళ్ళి రావాలంటే వర్షం పడక ముందే పొయ్యి రావడం జరగాలని చెప్పేసి దేవుళ్ళని కోరుకున్నాను. ఇంకా మేము ఇక్కడికి 2022లో వచ్చామండి. 2022లో వచ్చినప్పుడు అసలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. అప్పుడు నా పిల్లలు మరీ చిన్నగా ఉండే అసలు అప్పటికి ఇంకా గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా పర్లేదు అనుకుంటా. అప్పటికి మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం చాలా బాగా డిజైన్ చేశారనమాట. బయట గోడల మీద కూడా పెయింటింగ్స్ భలే వేశారనమాట. ఇంకా బయట నుంచి వెళ్ళి చూస్తేనే భలే అనిపించింది. మా పిల్లలు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ పార్కింగ్ దగ్గరే చాలా ఇష్యూ అయితే వచ్చింది, చాలా మంది అనమాట. లోపలైతే రష్ అలా ఏం లేదు కానీ బయట వెహికల్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తానికి అయితే కాళ్ళు కాలుతున్నాయి మాకు. ఇంకా బండి దగ్గరే చెప్పులన్నీ పెట్టేశాయి. ఇంకా మేమైతే వెళ్తున్నాము. అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ పెయింటింగ్స్ అవన్నీ ఏమీ లేవండి. అసలు చాలా అంటే చాలా సింపుల్గా ఉండే, చాలా డెవలప్ చేశారు. నేనేంటిదంటే ఇంకా వర్షం పడకూడదు అని చెప్పేసి అదే మొక్కుకుంటా కూర్చుంటా ఉన్నా. రెయిన్ కోట్స్ తెచ్చుకున్నప్పటికీ కూడా నిజంగానండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్కి ఒకసారి చూడండి. ఖచ్చితంగా దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. నాకైతే అసలు ఎంత అంటే అంత బాగా నచ్చిందనమాట. ఆర్కిటెక్చర్ కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉండే, ఇంకా డెవలప్ చేశారు. నేను యాక్చువల్లీ మేము వెళ్దామని అనుకున్నాం కానీ అసలు చూడాల్సింది నేను న్యూస్ చూడాల్సింది. టెంపుల్ అయితే అంటే లోపల క్లోజ్ చేశారండి, పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. ప్రజెంట్ ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. లోపల మెయిన్ స్వామిని అయితే క్లోజ్ చేశారండి. 14 తర్వాత జూలై 14 తర్వాత ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. అయ్యో ముందు తెలుసుకొని వచ్చినా బాగుండేదిరా అని అనిపించింది. ఇంకా పక్కన చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. గణేష్ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా చాలా అమ్మవారి టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఇంకా అవన్నీ తిరిగేసి అయితే వచ్చాము. నిజంగా చాలా అంటే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ. ఇట్స్ సైడ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తుంటే మాత్రం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. నిజంగా ఒక్కసారైనా అంటే పూరి మాత్రం ఖచ్చితంగా దర్శించుకోవాలండి లైఫ్లో ఒక్కసారైనా. ఇంకా మనం పిల్లలతో అంత దూరం వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తాం కదా, కొంచెం పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత చూడాలి, ప్లాన్ చేయాలి. ఇంకా మొత్తానికి అయితే దగ్గర పట్ల ఉన్న టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంతకుముందు అంటే ఎగ్జామ్స్ ఇదే హడావుడి ఉండే కదా, ఇప్పుడు కనీసం నెలలో ఒక్కసారైనా, కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారైనా కొంచెం పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, తిరగాలి అని చెప్పేసి అనుకున్నాను. నార్మల్గా మేము తిరుగుతూనే ఉంటాము కానీ ఇప్పుడు కొంచెము అంటే నాకేంటిదంటే పిల్లలు పెద్ద పెరిగే లోపే మనం తిరిగేయాలి. ఇంకా వాళ్ళకి క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ ఇంకా వాళ్ళకి చదువు పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం కదా మనము. మెల్లగా ఇంకా ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్ ఇక్కడ.
అయితే సరే బయట నుంచి వెళ్ళన్నా చూద్దాము అని చెప్పేసి ఇంత దూరం వచ్చి చూడకుండా ఎట్లా అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళాము. అక్కడ అడిగామన్నమాట పూజారిని. అడిగితే జూలై 14 తర్వాత ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు వచ్చినా బాగుండేదిరా అనిపించింది. చూసారా పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. లోపలికి మేము వెళ్ళామండి. అంటే ఇంతకుముందు వచ్చామని చెప్పాను కదా, అప్పుడు వెళ్ళాము. కానీ లోపల మాత్రం చూడండి ఒకసారి ఆర్కిటెక్చర్. నాకైతే లోపడైతే ఇంకా బాగుంటుంది. చుట్టూ చూసారా అసలు ఎంత బాగుంటాయి అంటే సీన్స్ క్లియర్గా మనకు అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. పిల్లలకు కూడా ఖచ్చితంగా చూపించాలండి ఇలాంటి. అందులో ఉన్న ఒక్కొక్క పిక్చర్కి అసలు ఏంటి మీనింగ్ అని చెప్పేసి నా పిల్లలు అడుగుతుంటే చెప్పాము, తెలిసినవన్నీ చెప్పేసామన్నమాట. ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఇట్లా 2 కర్రలు తీసుకొని కొడతారనమాట, నెత్తి మీద భుజం మీద కొడతారు. కావాలనే వెళ్ళి ఇంకా నేను మా అందరినీ కొట్టండి అని చెప్పేసి అక్కడ అయ్యగారిని ఉంటే అడిగాను అనమాట. ఇన్ కేసు మీరు కనుక వెళ్ళే తీరుంటే ఒకసారి మీరు కూడా, అంటే మన మీద ఏమన్నా పీడ అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పేసి, మన మీద ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ అట్లా ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పేసి ఇంకా అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నామండి. నార్మల్గా అంటే జగన్నాథ స్వామి టెంపుల్స్ అన్నిట్లో ఇలానే ఇస్తారు ప్రసాదము. ఒకటి స్వీట్ ఉంటుంది, ఒకటి హాట్ ఉంటుంది అనమాట. అంటే ఇదొకటి అదొకటి ప్యాకెట్ 50 రూపీస్ అని అన్నారు. ఇంకా నేను అక్కడ అన్నీ ఉన్నాయి, పిల్లలేమో ఒకటే దగ్గు జలుబు ఉన్నది వాళ్ళకి, ఇంకా అందుకని చెప్పేసి నార్మల్గా ఒకటే స్వీట్ ఒకటే హాట్ తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడ కూర్చున్నాం పక్కన ఒక దగ్గర. ఇంకా అక్కడ కొన్ని పూజలు కూడా చేపిస్తున్నారనమాట, పరిహారాలు. ఇంకా మేమైతే సైడ్కి కూర్చొని ఇంకా అక్కడే కొంచెం ప్రసాదం తినేసాము. మేము 11:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. 12:15కి అట్లా వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అంతా పావు గంటలు అయిపోయింది. అంటే రష్ ఎక్కువ ఏం లేరండి. అంటే వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ కార్లలో రావడం వల్ల కార్ పార్కింగ్ దగ్గర ఇష్యూ అయింది. బైక్ పార్కింగ్ దగ్గర అంటే అన్ని కార్లే ఉండడం వల్ల బైక్ పార్కింగ్కి స్పేస్ అయితే సరిపోలేదు. ఇంకా ప్రసాదం తినేసి కాసేపు అక్కడే కూర్చున్నాం అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే మేము టెంపుల్కి రావడానికి ముందే ఇంట్లోనే వంట చేసేసి అయితే వచ్చేసానండి. ఇంకా బయట ఎందుకులే ఫుడ్ తినడం అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళగానే డైరెక్ట్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్లీ నేనేంటిదంటే ఇంకా వర్షాకాలం మొత్తం ఎక్కడికి వచ్చినా రెయిన్ కోట్స్ అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను. ఇంకా మొత్తానికి నేను ఇంటికి వెళ్ళే వరకు అయితే వర్షం పడలేదు. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదండి మండే రోజు. అసలు ఈ మధ్యకాలంలో పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తలేను. ఇంకా ఇల్లు చదువుకోవడం దీంతో అయిపోతుందన్నమాట. అస్సలు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. ఇంకా నేను లాస్ట్ వీకే అనుకున్నాను టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ వీక్ కుదుర్చుకొని మరీ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇంకా అక్కడ కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట, అక్కడ పక్కన కనిపించిన వాళ్ళని అడిగేసి. సో మొత్తానికి ఇది చాలా బాగా అయింది. అంటే మనం మెయిన్ దేవుని చూడకపోయినా కూడా టెంపుల్ ఆవరణంలోకి వెళ్తే అదొక పాజిటివ్ ఎనర్జీ. నాకు ఖచ్చితంగా ఒకసారి ఆర్కిటెక్చర్ కోసమైనా ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి. అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బై, టేక్ కేర్.